నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వికసిత భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్. దేశ ప్రయోజనాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారన్న మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఆధ్యాత్మిక సౌరభాన్ని గుబాళించిన సిరిమాను చిట్టు ఊరేగింపు. సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తామన్న మంత్రి సంధ్యారాణి. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న కోటియా గ్రామాల సమస్య. వివాదాస్పద కోటియా గ్రామాల సమస్యపై వాజీ ప్రత్యేక కథనం. వివరాలకు వెళ్తే కేంద్ర బడ్జెట్ 2025-2026పై జరిగిన మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. విజయనగరంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి సహకరించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపకల్పన చేశారని ఆయన అన్నారు. బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశారని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతని పేర్కొన్నారు. ఐదవ అతిపెద్ద వ్యవస్థగా గత సంవత్సరంలోనే మనం నమోదు చేసుకున్నాం. అంటే ఒక ర్యాంక్ పెంచుకోవటం అంత సులభం కాదు. ఒక యుగం ఒక 100 సంవత్సరాలు గడిస్తే కానీ ఆర్థిక వ్యవస్థలో ర్యాంకులు అనేవి పెంచుకోవటం సాధ్యం కాదు. ఇదే క్లాస్ మార్కుల్లాగా సడన్గా మనం 8 నుంచి 5కి 3కి వెళ్ళే పరిస్థితి ఉండదు. అటువంటి సంవత్సరాలు దశాబ్దాలు పట్టేటువంటి ఒక ర్యాంక్ సాధించుకోవడానికి దశాబ్ద కాలం అత్యధికంగా పరిగెత్తితే వచ్చేటువంటి ఆర్థిక శక్తి నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో 11వ ర్యాంకు నుంచి భారతదేశానికి 5వ ర్యాంకుకు తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలో భారతదేశం 4వ అతిపెద్ద వ్యవస్థగా ఎదుగుతుంది, జపాన్ను కూడా అధిగమించి అన్నది ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా. ఇది భారతీయ జనతా పార్టీ ప్రచారం కాదు. ఇవన్నీ ఈ గణాంకాలన్నీ కూడా ప్రపంచ స్థాయి సంస్థలు నమోదు చేసినటువంటివి. అండ్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అడుగు పెట్టబోతోంది. సో నరేంద్ర మోదీ గారి 2047కు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి అన్నది అది స్లోగన్ కాదు. దాన్ని కార్యరూపం చేసి చూపించినటువంటి కారక సాధకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో వారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరొక రికార్డు 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈ బడ్జెట్లో కూడా ఎందుకు ఈ ముందు వివరణ ఇచ్చానంటే ఆర్థిక వ్యవస్థ అన్నది, ఆర్థిక రంగ నీతి అన్నది ఎంత ప్రధానమైందో చెప్పడం కోసం చెప్పాను ఇది. సో ఆర్థిక లక్ష్యాలని ముందుంచుకొని రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్షతో తయారు చేసినటువంటి బడ్జెట్. అదేవిధంగా శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపులో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండుగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో మే 18, 19, 20 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో సిరిమాను చెట్టు ఊరేగింపును ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఉత్సవం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు.
తల్లికి శ్యామలమ్మ తల్లికి శ్యామలమ్మ తల్లికి. కొటియా గ్రామాలపై మొట్టమొదట 1968 సంవత్సరంలో వివాదం మొదలైంది. 1968లో ఒడిశా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగింది. 2006 సంవత్సరంలో ఒడిశా పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దశాబ్దాలుగా సాగుతున్న కొటియా గ్రామాల వివాదంపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. 1936 ఏప్రిల్ 1వ తేదీకి ముందు కొటియా పంచాయతీ గ్రామాలు జైపూర్ ఎస్టేట్లో భాగంగా ఉండేవి. 1942వ సంవత్సరంలో ఒరిస్సా, బీహార్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి సర్వేలో కొటియా గ్రామ పంచాయతీలోని 7 గ్రామాలు తురియా, బారాబంద, తలకాంతి, గుమెల్పదర, మాదలంబ, సులియామారి మరియు పతంగి బ్లాక్ కింద కాట్రాగూడ రెవెన్యూ గ్రామాలు మరియు ఆదాయాన్ని ఒరిస్సా ప్రభుత్వం సేకరించినట్లు నమోదు చేయబడ్డాయి. కొటియా గ్రామ పంచాయతీలో మొత్తం 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సర్వే సమయంలో 21 గ్రామాలు పొరపాటున సర్వే చేయబడలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో పైన పేర్కొన్న 21 గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయలేదు. 2 రాష్ట్రాలు ఆ సమయంలో సర్వే నిర్వహించలేదు. ఆ ఫలితంగా 21 గ్రామాలపై వివాదం ఏర్పడింది. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల మధ్య దశాబ్దాల కాలంగా 21 గిరిజన గ్రామాలు కొటియా గ్రూప్ గ్రామాల పేరుతో వివాదాస్పదంగా ఉన్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం విధించిన స్టేటస్ కో అమల్లో ఉంది. ఆ మేరకు 2 రాష్ట్రాల వారు తమ అవకాశం మేరకు ఆయా గ్రామాల్లో అభివృద్ధి చేయొచ్చు. ఇటీవల కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒకటైన ఎగువ సంబి వద్ద ఒరిస్సా అధికారులు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి అక్కడి స్థలాన్ని చదును చేశారు. దాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులను నిలదీశారు. తమకు చెప్పకుండా తమ గ్రామ పరిధి స్థలంలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని నిలదీశారు. షెడ్యూల్డ్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, గిరిజనులు వ్యవసాయం చేసుకునే భూముల్లో మైనింగ్, తవ్వకాలు, ఇతర కట్టడాలను అనుమతించబోమని హెచ్చరించారు. కొటియా గ్రామాలపై మొట్టమొదట 1968లో వివాదం మొదలైంది. తమకు చెందిన ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా చొరబడుతోందంటూ సుప్రీంకోర్టును తొలిసారిగా 1968లో ఒరిస్సా ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగింది. 2006లో ఒరిస్సా పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ వివాదం పరిష్కారానికి రాష్ట్రాల ఏర్పాటు నాటి ఉత్తర్వులను, ప్రభుత్వ గెజెట్లను పరిశీలించడం, ఆధునిక సర్వే ఎక్విప్మెంట్లు ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులను తేల్చడం వల్ల ఈ కొటియా గ్రామాల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకునే వీలుంది. కానీ ఇందులో ఈ 2 రాష్ట్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపితేనే శాశ్వత పరిష్కారానికి అవకాశం ఉంటుంది. నగరాల నుంచి విసిరివేయబడినట్టుండే గిరిజన గూడేల కోసమే ఒరిస్సా రాష్ట్రం పట్టుబడుతోంది. ఈ గూడేలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఒరిస్సా రాష్ట్రం ఆరాటపడుతోంది. తమ రాష్ట్ర సరిహద్దులు దాటి గ్రామాల్లోకి చొచ్చుకొని వచ్చి బలవంతంగా ఆ రాష్ట్ర అధికారాన్ని అక్కడ ప్రజలపై రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణకు పాల్పడుతోంది. ఆయా గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టే అభివృద్ధి పనులను ఒరిస్సా ప్రభుత్వం అడ్డుకుంటోంది. రేషన్ కార్డులు పంపిణీ చేసి, ఓటర్ కార్డులు మంజూరు చేసి గూడేలను తన వైపు తిప్పుకుందామని ప్రయత్నిస్తోంది. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొటియా గ్రామాల ఓటర్లను పాల్గొనకుండా ఒరిస్సా ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. మన రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా అప్పట్లో ముగిసింది. అప్పటి నుంచి ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక పేరున కొటియా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తద్వారా అక్కడ ప్రజలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించారు. 2024 మార్చిలో కొటియా వివాదాస్పద గ్రామాలపై ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాయగడ, కోరాపుట్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మన్యం జిల్లా కలెక్టరు, ఎస్పీలు చర్చలు జరిపారు. 2024 మే వరకు ఒరిస్సాలో బిజు జనతాదళ ప్రభుత్వం, మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు, కొటియా గ్రామాల వివాదాన్ని పరిష్కరించే దిశగా అప్పటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి.
అయినా వివాదం ఏమాత్రం కొలిక్కి రాలేదు. కొటియా గ్రామాల వివాదాన్ని రచ్చకెక్కించడంతో ఒరిస్సాకు చెందిన బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టు చెన్నూరులో పర్యటించడానికి వచ్చిన చెందిన బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ఆంధ్ర గోబ్యాక్ అనడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. కోరాపుట్ జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా ఆయన రెచ్చగొట్టారు. కొటియా గ్రామాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద వల్లే రెండు రాష్ట్రాలు పట్టు వీడడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని గ్రామాల్లో బాక్సైటు, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ఒరిస్సా సర్కారు వేధింపుల నుండి కాపాడాలని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొటియా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఒరిస్సా సర్కారు తమపైన దౌర్జన్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొటియా గ్రామాల సమస్య ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి సంజయ్ రాణి చెబుతున్నారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం చూపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు. ఇటు ఆంధ్ర, అటు ఒరిస్సా రాష్ట్రాలలో రెండు చోట్ల కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావించవచ్చు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కొటియా వివాదాస్పద అంశం చాలా కీలకమైందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ కేవలం రాజకీయ కారణాలతో పెద్దలందరూ ఈ సమస్యను తాత్సారం చేస్తున్నారని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. కొటియా గ్రామాల సమస్య ఉమ్మడి రాష్ట్రాల మధ్య సరిహద్దు అని ఆయన అన్నారు. ఖనిజ సంపద దోపిడీ కోసం ఒరిస్సా రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి మన ప్రాంతంలోకి వచ్చేసారని ఆయన చెప్తున్నారు. ఏపీ సర్వే అటవీ అధికారులపై కొటియా వివాదాస్పద అంశం చాలా కీలకమైనది. ఇది అత్యంత కీలకమైన అంశాన్ని కేవలం రాజకీయ కారణాలతో పెద్దలందరూ తాత్సారం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు కూడా ఇది ఉమ్మడి రాష్ట్రాల మధ్య సరిహద్దు. దీన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నప్పుడు అక్కడున్నటువంటి 26 పంచాయతీలు లేకపోతే 12 గ్రామాల ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాయకుండా ఎవరికి వాళ్లే జాగ్రత్తగా చూసుకొని గిరిజనుల సంక్షేమాన్ని చూడమని చెబితే, మన దగ్గర మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఖనిజ సంపద దోపిడీ కోసం ఒరిస్సా వాళ్ళు ఒక అడుగు ముందు వేసి మన ప్రాంతంలోకి వచ్చేశారు. సాలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కొటియాలో, ఈ గిరిజన ప్రాంతాల్లో ఎగువసెంబి, దిగువసెంబి, ధూళిభద్ర, గంజాయిభద్ర లేకపోతే ఇంకా మిగతా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఒరిస్సా పోలీసులు కానీ ఒరిస్సా అధికారులు కానీ వచ్చేస్తే మన ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోక్సత్తా పార్టీ నుంచి అనేక సందర్భాల్లో పెద్దల రాజన్న దొర గారు ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు మేము అందరం కలిపి సూచన చేస్తే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కేంద్ర మంత్రి, ఈరోజు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, గో బ్యాక్ ఆంధ్ర పోలీస్ అని చెప్పి కేకలేశాడు. కనీసం రాష్ట్రంలో ఒక మంత్రి కానీ మాట్లాడే పరిస్థితి లేదు. మేమే మాట్లాడాం, ఇది తప్పని చెప్పాం. ఆయన అంగన్వాడీ భవనాలన్నీ బదలగొట్టి లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళు బదలగొట్టి వాళ్ళే వస్తుంటే మనం కళ్ళు అప్పగించి చూస్తున్నాం, గుడ్లు అప్పగించి చూస్తున్నాం. రేపొద్దున ఈ సంపద అంతా లూజ్ అయిపోతే మన ప్రజలు నష్టపోతారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే చాలాసార్లు పర్యటన చేశాను నేను. పార్టీలు రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు చెప్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి అక్కడే ఉన్నారు కాబట్టి ఆమె వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు నిన్నటి వరకు ఉద్యమించిన నేపథ్యంలో ఈ పరీక్షలకు పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు పక్కాగా ఏర్పాటు చేశామని, పరీక్ష హాల్లోకి వెళ్లేటప్పుడు తనిఖీల కోసం, మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఒంటరిగా పరీక్ష హాల్కు వచ్చిన విద్యార్థులు సెల్ ఫోన్లు, బ్యాగులు తీసుకొచ్చారని, కాలేజీ యాజమాన్యంతో చెప్పి వాటిని డిపాజిట్ సెంటర్లో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 144 సెక్షన్ అమలు చేశామని, ఎంఆర్ఓ సూచనల మేరకు 100 మీటర్ల పరిధిలో ఎవరిని రానివ్వలేదని ఆయన తెలియజేశారు. కాలేజీ చుట్టుపక్కల గల జెరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేసినట్లు ఆయన చెప్పారు. విజయనగరం 1 టౌన్ పరిధిలో 5 సెంటర్లో పరీక్షలు జరిగాయని తెలియజేశారు.
గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం స్టేట్ వైడ్ కొద్దిగా సెన్సిటివ్గా ఉన్నది ఇష్యూ. కొంతమంది పోస్ట్ పోన్ చేయమని దీని మీద తర్జన గొడవలు అవి జరుగుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ చాలా లాస్ అవుతామని చెప్పేసి నిన్న ధర్నాలు రాస్తారు చేయడం జరిగింది. దీని మీద రెగ్యులర్గా మేము ఇచ్చే బందోబస్తు కాకుండా మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి సుపీరియర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్పీ గారు మాకు చెప్పిన దాని ప్రకారం మేము బందోబస్తు చాలా పక్కగా ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రిస్కింగ్ పార్టీ, తర్వాత అవుట్ సైడ్ పార్టీ, తర్వాత లోపల ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మొత్తం స్క్రూటినీ చేయడానికి ఉమెన్కి సెపరేట్గా ఒక ఉమెన్ టీం పెట్టుకుని ఫ్రిస్కింగ్ చేస్తున్నారు. మేల్ అందరికీ కూడా సపరేట్గా ఫ్రిస్కింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైము వాళ్ళు కొంతమంది సింగిల్గా వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మొబైల్స్ క్యారీ చేయడం, వ్యాలెట్ క్యారీ చేయడం, తర్వాత కొన్ని బిలాంగింగ్స్ క్యారీ చేయడం అన్నీ జరుగుతుంటుంది. వారికి కాలేజ్ మేనేజ్మెంట్తో చెప్పి వాళ్ళ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి అవన్నీ కూడా డిపాజిట్ చేయించుకుని మళ్ళీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా ఇచ్చినట్టు కూడా దాన్ని మేము ఒకసారి వెరిఫై చేస్తున్నాము. అంతా ఇప్పుడు వరకు అయితే అంత స్మూత్గా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 144 CRPC/165 BNSS యాక్ట్ ప్రకారం మనకు ఆల్రెడీ MRO గారు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. ఆ ప్రొమల్గేషన్ ప్రకారం 100 మీటర్స్ వరకు కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న జెరాక్స్ షాపులు, ఇంటర్నెట్ షాపులు అన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఎవరు ఓపెన్ చేయకుండా ఇప్పుడు వరకు అయితే పీస్ఫుల్గా అవుతుంది. అదేవిధంగా కంటిన్యూటెడ్ చూస్తాం. విజయనగరం 1 టౌన్ లిమిట్స్లో 5 సెంటర్లు అండి. ఇప్పుడు ఇది ప్రజెంట్ MR కాలేజు, చైతన్య కాలేజు, RK డిగ్రీ కాలేజు, చైతన్య కాలేజ్తో పాటు ఇంకా 2 సెంటర్లు, ఇంకోటి ఏజే కాలేజ్ కూడా ఉన్నది. మొత్తం 5 సెంటర్స్ ఉన్నాయండి. గంట్యాడ మండలం గింజేరు జంక్షన్లో ఈరోజు మధ్యాహ్నం స్కూటీ, మోటార్ బైక్ ఢీకొన్న సంఘటనలు. విజయనగరం పట్టణానికి చెందిన అల్లాడ ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందారు. విజయనగరం పట్టణానికి చెందిన కుమార్ రాజా, చెల్లూరుకు చెందిన దాస నారాయణరావులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి స్కూటీపై అల్లాడ ఆనంద్, కుమార్ రాజా వెళ్తూ ఉండగా వారి వెనకనే మోటార్ బైక్పై వస్తున్న చెల్లూరుకు చెందిన దాస నారాయణరావు గింజేరు గ్రామ జంక్షన్ సమీపంలో హఠాత్తుగా 2 వాహనాలు ఢీకొనడంతో స్కూటీ వెనక్కి కూర్చున్న అల్లాడ ఆనంద్ తుల్లి రోడ్డున పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్కూటీ డ్రైవ్ చేస్తున్న కుమార్ రాజా, అలాగే మోటార్ బైక్పై ప్రయాణిస్తున్న దాసనారాయణరావు తీవ్ర గాయాలయ్యాయి. గంట్యాడ 108 వాహనంలో క్షతగాతులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ ఎస్ఐ సాయి కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరికలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారి వనంగుడిలో చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాల నడుమ ఋత్వికులు సాయి కిరణ్ శర్మ, నరసింహమూర్తి శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బొబ్బిలి మండలం కామట్పల్లి కొట్టాపు సత్యనారాయణ అనే రైతు కావేరీ కంపెనీకి చెందిన మోహన్ రావు అనే ఏజెంట్ మాట నమ్మి నాసిరకం మొక్కజొన్న విత్తనాలు తనకున్న 2.5 ఎకరాల్లో వేసినందువల్ల సుమారు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా. నేను డిసెంబర్ మొదటి వారంలో నా దగ్గరికి కావేరీ అనే కంపెనీ నుంచి ఒక ఏజెంట్ మోహన్ రావు అనే వ్యక్తి వచ్చి నన్ను మొక్కజొన్న వేయండి అని ప్రోత్సహిస్తే సరే వేద్దామని చెప్పి నాకు 2.5 ఎకరాలు ఉందని చెప్పాను. అలాగే ఇంకెవరిదైనా ఉంటే ఒక 15 ఎకరాలు చూడండి అని చెప్పారు. నాతో పాటు మా అన్నయ్య గారు అబ్బాయి తను కూడా సుమారు 1 ఎకరా పొలంలో మొక్కజొన్న వేయడం జరిగింది. అయితే మేము మొక్కజొన్న వేసిన 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. అప్పటికి వాళ్ళేమో సరే బాగానే ఉంది, మరి కొంచెం పెట్టుబడి పెట్టి చేయండి అని చెప్పారు. చెప్పగా 4 రోజుల తర్వాత మళ్ళీ మరి 15 రోజుల తర్వాత వచ్చి చూడడం జరిగింది. అప్పటికి ఈ చేను బాగానే ఉంది కానీ మేలనే విత్తనం నాటలేదు కాబట్టి మరి మేము దేన్ని ఏం చేయలేమని చెప్పడం జరిగింది. అయితే వారు ఆ రోజు మాకు తెలిసింది, అంటే వీళ్ళు మాకు ఇచ్చే విత్తనం నాసిరకం విత్తనం ఇచ్చి మా రైతుల్ని మోసం చేశారని చెప్పి ఆ రోజే మేము గమనించడం జరిగింది. అయితే ఆ రోజు కూడా మేము ఆ ఏజెంట్ని మోహన్ రావు అనే వ్యక్తిని అడగడం జరిగింది.
అయ్యా మీరు మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు మొక్కజొన్న విత్తనం వేయించిన తర్వాత మరి మాకు పనికిరాదని చెప్పడం ఇది చాలా దారుణం. మేము ఈ నడి మధ్యలో ఏమైపోవాలి? మేము సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు వద్దంటే మేము ఎవరికి చెప్పుకోవాలంటే మీకు దిక్కున్నదే చెప్పుకోండి, మేమైతే దీన్ని ఏం చేసుకోలేమని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మాకు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాం. సుమారు 2.5 ఎకరాలు ఈవేళ జొన్నసేని నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మరి ఈ వాజీ మీడియా ద్వారా మీరు పై అధికారులకి అలాగే అవసరమైతే కావేరీ అనే సంస్థకు కూడా తెలియజేసి దయచేసి మాకు ఈ నష్టపరిహారాన్ని ఇప్పించే విధంగా చూస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువరమకి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని విజయనగరం జిల్లా పార్టీ నాయకులు తెలియజేశారు. గైప్నగరం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం డైరెక్టర్ మిడతాల రవికుమార్, పార్వతీపురం ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్, చివురుపల్లి ఇన్ఛార్జ్ విసినగిరి శ్రేణు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పాకలపాటి రఘువర్మ గారికి సపోర్ట్ చేయమని మా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా 3 జిల్లాల ఉపాధ్యాయులకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయులు ఏంటంటే ఈరోజు సీఎం అయినా పిఎం అయినా మేమైనా ఆ ఉపాధ్యాయులు చదువుకొని వచ్చిన వాళ్ళు అందరం కూడా వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎవరిని ఎన్నుకోలో. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న హత్య రాజకీయాలు, రౌడీజాలు అన్నీ తెలుసు కాబట్టి ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళు కూడా ఓట్లు వేసి వాళ్ళు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మా కూటమి ప్రభుత్వం రఘువర్మ గారిని సపోర్ట్ చేస్తున్నాం, అతనికి మీరు ఓట్లు వేసి గెలిపిస్తే మీ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మా ఏకల పేకలేమని చెప్తున్నానని మాట్లాడుతున్నారు. అతను అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైనా ప్రోత్సహించామంటే రేపు పొద్దున్న రోడ్ల మీద కూడా మనం తిరగలేము. అలాంటి వ్యక్తుల్ని మనం ఇంకా దూరం పెట్టాలి. సమాజంలో అలాంటి వాళ్ళకి ఉండడానికి హక్కు కూడా లేదనేసి ఈ కూటమి ప్రభుత్వం తెలుపును. అలాగే మా చిగురుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా మాకు సపోర్ట్ చేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని, రఘువర్ గారిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉత్తరాంధ్రలో రఘువర్మ గారు ప్రజెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఆయనే. అలాంటి ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనం గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో, ఈరోజు అధ్యాపకులు కానీ ఈరోజు ఉపాధ్యాయుల్ని ప్రధానంగా ఉపాధ్యాయులు ఎంత హెరాస్ చేశాడో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనం చూస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ఒక మొదటి ఎన్నిక కనుక ప్రజలందరూ కూడా ఏవైతే టీచర్స్, ఉపాధ్యాయులు, ఆచార్యులు అందరూ కూడా మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పాకలపాటి రఘువర్మ గారికి 7వ నెంబర్ బ్యాలెట్ మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని జనసేన పార్టీ నుంచి మీ అందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. యూటీఎఫ్తో పాటు మరికొన్ని అధ్యాపక సంఘాలు, సైన్స్ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని, ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్లు సంస్కరణలు నష్టదాయకంగా మారాయని ఆరోపించారు. గతంలో 117 నెంబర్ జీవో తీసుకొచ్చిన తర్వాత కొంత నష్టం జరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 117 జీవో రద్దు చేస్తామని చెప్పి జూన్ నెల నాటికి రద్దు చేయకుండా గడిచిన నెలలో రద్దు చేస్తున్నట్లు టెక్నికల్గా పేపర్పై ప్రకటించి దాని స్థానంలో ప్రత్యామ్నాయ అంశాలను ప్రకటించారని పేర్కొన్నారు. విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి పీడీఎఫ్ కట్టుబడి ఉందని తనను గెలిపించవలసిందిగా ఆమె కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర విద్యారంగంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్లో అనేక రకాల రిఫార్మ్స్ నష్టదాయకంగా మారాయి.
గతంలో 117 జీవో తీసుకొచ్చిన తర్వాత కొంత నష్టం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవోని రద్దు చేయమని చెప్పి అనేక సందర్భాల్లో మరి ఉపాధ్యాయ సంఘంగా అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అనేక సందర్భాల్లో అడగటం అనేది జరిగింది. అయినా సరే జూన్ నాటికి ఆ జీవోని రద్దు చేయకుండా గడిచిన నెలలో ఆ జీవోని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి టెక్నికల్గా పేపర్ మీద ప్రకటించి దాని బదులుగా దాని స్థానంలో ప్రత్యామ్నాయ అంశాలని మేము అమలు చేస్తామని చెప్పి కొన్ని అంశాలను ఈరోజు విద్యారంగంలోకి తీసుకురావడం అనేది జరిగింది. అదే ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్దల సభ ఔన్నత్యాన్ని మీరు అందరూ కాపాడాలి అని చెప్పి ఓటర్లకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేధావులు అనేటటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడేటటువంటి అంశాలు ఏంటంటే విద్యారంగంలో వచ్చేటటువంటి ఏ రకమైన మార్పులు చేయాలి, ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ని చేయాలి, సిలబస్లో ఏ రకమైనటువంటి మార్పులు ఉండాలి, ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ఇటువంటి అంశాలు ఈ సెక్షన్కి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మండలిలో మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఉంది. అటువంటి అవకాశం కూడా ఈరోజు మేధావులకు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి ఈరోజు మేధావుల సభని కూడా రాజకీయ రంగు పులిమేటటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి అంశం. కనుక మేము ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడాలి అంటే మన సమస్యల్ని ప్రభుత్వాల దగ్గరికి గట్టిగా మాట్లాడి సాధించుకోవాలి అనుకుంటే అటువంటి మేధావుల్ని పెద్దల సభకి పంపించాలి అని చెప్పి మీ ద్వారా మరి మన ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాగర్ కర్నూలులో ఎస్ఎల్బీసీ టెన్నాల్లో చిక్కున్న వారి కోసం వెళ్ళిన 4 గంటల తర్వాత టెన్నాల్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కి తిరిగి వచ్చేసింది. టెన్నాల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళింది. అక్కడ మోకాలు లోతు నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం ముందుకు వెళ్ళలేకపోయింది. ప్రమాదం జరిగిన చోట 6 మీటర్ల పైన బురదతో నిండిపోయిందని అధికారులు చెప్తున్నారు. ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్ బృందంలోకి అధికారులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు గుర్ల మండలం గుర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కళ వెంకట్రావు పర్యటించారు. అక్కడ ఉపాధ్యాయులకు రఘువరంకు మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పాకల్పాటి రఘువరం విజయానికి కృషి చేసేలా శ్రేణులందరూ పనిచేయాలని ఆయన కోరుతున్నారు. ఇక ఈనాటి వాద్య వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్, దేశ ప్రయోజనాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఆధ్యాత్మిక సౌరభాన్ని గుబాలించిన సిరిమాన చెట్టు ఊరేగింపు, సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్న మంత్రి సంధ్యారాణి. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న కోటియా గ్రామాల సమస్య, వివాదాస్పద కోటియా గ్రామాల సమస్యపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.